అటుకుల మిక్చర్ చాలా సింపుల్గా ఈజీగా ఆయిల్ లేకుండా చేసుకుంటున్నాం అనమాట. నేను 1 కేజీ అటుకులు తీసుకున్నాను. అవి 4 సార్లు వేయించుకున్నాను అనమాట. సిమ్లో పెట్టుకొని బాగా ఫ్రై చేసుకోవాలి కరకర అనేటట్లు. 2 గరిటెలు నెయ్యి తీసుకున్నాను. 1 కప్పు వేరుశనగ పప్పు వేసుకొని బాగా గోల్డెన్ బ్రౌన్ వేయించుకోవాలి. తర్వాత ఒక అరకప్పు పుట్నాల పప్పు తీసుకోవాలి. అవి కూడా బాగా వేయించుకొని తర్వాత కొంచెం కరివేపాకు, కొంచెం సాల్టు, కారం కూడా వేసుకొని బాగా ఫ్రై చేసుకొని మనం అటుకుల్లో కలిపేసుకోవడమే. అట్లా కలిపేసుకున్న తర్వాత ఆయిల్ లేకుండా ఓన్లీ కొంచెం నెయ్యితోనే డీప్ ఫ్రై లేకుండా బాగా సింపుల్గా చేసుకున్నాను అనమాట. చాలా ఈజీగా బాగున్నాయి, టేస్ట్గా బాగున్నాయి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.